Hi sir, all of you, and good evening all of you. Dear teachers, ఈరోజు ఓ స్మాల్ లైవ్ వీడియోలో ఇంగ్లీష్ మీడియము అనేసి నేను ఆడ మెన్షన్ చేస్తానే సార్ టెస్ట్ సిరీస్ ఉంటాయా లేకపోతే ఏంటి అనుకున్నా. సారీ, కొన్ని ఇన్కన్వీనియన్సెస్ వల్ల నేను తొందరగా వీడియో చేయలేకపోయాను. అక్కడ నేను చెప్పినటువంటిది ఏంటంటే, ఈ విధంగా మన దగ్గర మీరు ఎటువంటి నోట్స్ అనేటువంటి ప్రిపరేషన్ అనేటువంటి చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు తెలుగు మీడియం వాళ్ళు అయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు మీడియమే, కానీ ఇక్కడ ఏదైతే మనకి ఇప్పుడు సిమెట్రీ ఉన్నది, సౌస్టోము, జెర్మ్ లేయర్స్, తర్వాత బాడీ కేవిటీ, శరీర కుహరము, శీలము, తర్వాత పైలం అంటే వర్గము. సో ఈ విధంగా మనకు కొన్ని ఫండమెంటల్స్ తెలిసింటాయి కదా. సో ఈ ఫండమెంటల్స్ని మనం బేస్ చేసుకొని అయినా కానీ మనము ఈ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి మెటీరియల్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే, అసలు మనము ఇంకా పెన్ను పెట్టేసి మనము నోట్స్ ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం కూడా లేకోకుండా ఉన్నదన్నమాట. టీచర్ చూడండి, సో ఇది నాన్ కార్డెడ్స్ సంబంధించి, సో నాన్ కార్డెడ్ సంబంధించి ఇంట్రడక్షన్ ఇచ్చినాడు, ఎందుకు అవి అనిమేలియా కిందకి వస్తున్నాయని చెప్పాడు, తర్వాత బేసిక్స్ ఆఫ్ అనిమల్ క్లాసిఫికేషన్ చెప్పినాడు, ఆర్గనైజేషన్, హైరార్కీ చెప్పాడు, తర్వాత సిమెట్రీ మొత్తం అంతా చెప్పేశాడు. అంటే ఇది ఎంత జస్ట్ 2 to 3 పేజెస్ కన్నా ఎక్కువ లేదు. చూడండి ఇక్కడ మళ్ళీ కంపారిటివ్ అకౌంట్ ఫ్రమ్ పోరిపేరా టు ఎస్టిలోమెంటస్ దాకా చెప్పాడు. సో ఇక్కడ పారామీటర్స్లో పొరిపేరా, సో హ్యాబిట్ ఎక్కడ, స్కెల్టన్ ఎక్కడ, ఎండోస్కెల్టన్ ఉంటుంది, తర్వాత డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ స్ట్రక్చరు మొత్తం ఒకసారి చూడండి ఎంత నీట్గా ఉన్నదంటే. ఇది చూడండి విత్ డయాగ్రామ్తో సహా, ఓకేనా. దీనికి మామూలుగా చూడండి 2 పేజెస్ 3 పేజెస్ 3 పేజెస్కి ఆ లెసన్ కంప్లీట్ అయింది. తర్వాత ఈ ఎన్సీఆర్టీ బేస్డ్ని చేసుకొని క్వశ్చన్స్ అనేటువంటివి కూడా ఎంసీక్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకటి కన్ఫ్యూజ్ కావద్దు సార్, మీరు చెప్పేటువంటి దాంట్లో ఎన్సీఆర్టీ ఉన్నది, మరి మన సిలబస్ వేరు కదా అనద్దండి. ఎన్సీఆర్టీ సిలబస్ మంది కూడా ఆల్రెడీ నోట్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ పైన కూడా ఎన్సీఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ న్యూఢిల్లీ అనేసి ఉంటుందన్నమాట. సో కాబట్టి ఆ బుక్లో ఉన్న కంటెంట్ కొంచెం మనకు ఏదంటే మన స్టేట్ బుక్లో ఉన్న కంటెంట్ కొంచెం మీనింగ్లెస్గా ఉంది, అంటే కరెక్ట్ క్లారిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం లేదు. సో అలాంటి దాంట్లో కూడా కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి ఇది మంచి ఎక్స్పర్ట్స్ చేసినటువంటి బిట్స్ అనమాట. సో ఇక్కడ మనకు ఇవన్నీ ఇస్తూ చూడండి, సో ఎలా ఉన్నాయో క్వశ్చన్స్ కానీ, తర్వాత అనిమల్ కింగ్డమ్ కార్డేటా ఇచ్చినాడు. సో దాని తర్వాత నెక్స్ట్ ఇంతకుముందు నాన్ కార్డేటా చూసినాము, ఇప్పుడు కార్డేటాస్ గురించి చూసినాము. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అది 2 పేజీలే. తర్వాత స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అనిమల్స్, ఇది 2వ చాప్టర్. సో ఎంత బాగున్నది చూడండి, సెల్స్, న్యూక్లియస్, ఫంక్షన్, లొకేషన్ అవి ఎలా ఉంటాయి, స్క్వామస్, ప్యూబోడియల్, కొలమినర్, సిలియేటెడ్, గ్లాండర్, సో టైప్స్ ఆఫ్ గ్లాండ్స్, ఇదంతా కూడా మనమైతే ఒక 4-5 పేజీలు రాస్తాం. సో ఇక్కడ అన్నీ కూడా అదేమంటే సూక్ష్మం అన్నట్లుగా, సో చాలా సింపుల్గా అండ్ మనకి రివిజన్కి కూడా చాలా వస్తాయి. 2 పేజెస్తే అది 2 పేజెసే. తర్వాత స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అనిమల్ మార్పాలది. సో చూడండి ఎంత బాగున్నదో. సేమ్ వే సో అనాటమీ ఇదంతా కూడా ఉన్నది. నెక్స్ట్ మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో అది మొత్తం అంతా కూడా మహా అద్భుతంగా ఉన్నటువంటి లెసన్ అనమాట. సో ఇది బయోమాలిక్యూల్స్ సంబంధించి, తర్వాత ఎంజైమ్ సంబంధించి, తర్వాత నెక్స్ట్ ఇది చూడండి అబ్జార్ప్షన్, డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ ఎంత నీట్గా ఇచ్చినట్టు చూడండి. హిస్టాలజీ ఆఫ్ గట్, ఇది వచ్చేసి మనకు ఒక 2 పేజీలు 4 పేజీలు రాసుకుంటామా. సో ఇదంతా కూడా ఒక సింగిల్ పేజీలో ఇచ్చేసినాడు. సో ఎక్కడ వస్తుంది ఏంటి అనేసి. సో సేమ్ వే ఒకసారి ఇదంతా జువాలజీ మొత్తం అంతా నేను స్క్రోల్ చేసి చూపించలేను, ఓకేనా. నెక్స్ట్ ఒకసారి బాటనీ చూద్దామా. సో చూడండి లివింగ్ వరల్డ్, సో లివింగ్ వరల్డ్ బాటనీకి సంబంధించి, సో మెటబాలిజము, రీప్రొడక్షన్, సో క్యారెక్టర్స్ మొత్తం అంతా ఇచ్చాడు. సో దాని తర్వాత నెక్స్ట్ బయాలజికల్ మ్యాన్, హౌస్లే, తర్వాత మ్యాంగో వీట్, ఇదంతా ఉన్నది చూడండి, మన టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నది. సో ఇది తర్వాత వచ్చేసి అసెండింగ్ ఆర్డర్లో ఏ విధంగా ఉంటుంది, అనిమల్స్, క్యాటగరీస్, ప్లాంట్స్. నెక్స్ట్ వచ్చేసి టాక్సనామికల్ ఎయిడ్స్ ఏమేమి ఉన్నాయి, హెర్బేరియము, ఫ్లోరా, బొటానికల్ గార్డెన్, కీసు, తర్వాత జువాలికల్ ఫార్మ్స్, మాన్యువల్, మ్యూజియము. సో తర్వాత మోనోగ్రాఫ్ అంటే ఏంటి, టాక్సనామికల్ ఎయిడ్స్, కీసు. సో ఎంత నీట్గా ఇచ్చినాడంటే, సో నిజంగా ఇది నా దగ్గర అయితే ఈ రోజు నుంచి నా దగ్గర అవైలబుల్ ఉన్నది. సో నేను కూడా దీన్ని ఫాలో అవుతున్నాను యాక్చువల్గా. సో ఎట్ ద సేమ్ టైం దీన్ని ఫాలో అవుతూ ఈ స్ట్రక్చర్ని మనం ఇంతకుముందు కొన్ని ఏమంటే 199 కోర్సు ఒకటి లాంచ్
వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో ఒక 8000 బిట్స్ అనేటువంటి అప్లోడ్ చేసినాము. సో దానికి రిలేటెడ్గా ఇది మనం తీసుకొని సో ప్రింట్అవుట్ తీసుకొని సో మహా అంటే 1000 రూపాయలు ఖర్చు అవుతుందండి ప్రింట్కి. పెట్టండి, ఏం కాదు. సో ఈ 1000 రూపాయలకి మీరు ఎన్నో నోట్స్లు రాసుకోవాల్సిన పని లేదు, ఏం చేయాల్సిన పని లేదు, ఏ టెక్స్ట్ బుక్ దొరుకుకోవాల్సిన పని లేదు. ఒక సెల్ ఫోన్ తీసుకొని సో మనము ఇవన్నీ తీసుకొని నీట్గా అది ఎందుకు ఆన్సర్ అయింది, ఏం కథ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా చాలా డెప్త్గా వితిన్ 2 to 3 డేస్లో మీరు ఇదంతా కూడా మీకు అర్థమైపోతుంది. అప్పటి నుంచి మీరు ఒక 5 to 6 టైమ్స్ కానీ రివిజన్ చేసినారనుకోండి, ఆటోమేటిక్గా మీకు బ్రహ్మాండంగా సబ్జెక్ట్ వస్తుంది. సో ఇది ఇంగ్లీష్ మీడియము వొకాబులరీ కానీ ఇంగ్లీష్ మీడియం ఎవరైతే చదివినారో వాళ్ళకి ఇది ఒక మంచి అదృష్టం అని చెప్పవచ్చు. ఇంకా తెలుగు మీడియం వాళ్ళు ఉన్నా కానీ ఇంగ్లీష్ మీడియం మాకు అర్థమవుతుంది సార్ అంటే వాళ్ళు ఇంకా మహా అదృష్టవంతులు. సార్ మాకు ఓన్లీ తెలుగే అర్థమవుతుందంటే ఇంక నేను దానికి ఏం చేయలేనంటే సో దీన్ని మొత్తం అంతా ట్రాన్స్లేట్ చేయడం అంటే అది ఇంపాసిబుల్ యాక్చువల్గా. సో ఇది ఎవరికైనా నచ్చైతే సార్ మాకు కావాలి కోర్స్ అనుకుంటే సో మీకు కంటెంట్ స్టోర్లోకి మన యాప్లోకి పోయేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి కంటెంట్ స్టోర్లోకి వెళ్ళండి. సో కంటెంట్ స్టోర్లోకి పోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం బిగ్ బ్యాంక్స్ అనేసి ఉన్నది 499. ఇది ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి 499. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ ఇది వచ్చేసి బాట్నీ ఫుల్ బిగ్ బ్యాంక్ ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే బాట్నీ ఫుల్ బిగ్ బ్యాంక్లో వచ్చేసి ఇది ఉన్నది కదా, ఇది లివింగ్ వరల్డ్ ఫస్ట్ యూనిట్. సో ఈ క్వశ్చన్ బిగ్ బ్యాంక్ సో దీని మీద ఊరికే మీరు క్లిక్ చేస్తానట్లే అది డౌన్లోడ్ అయిపోతుంది. దాని కింద ఏ అనేటువంటి ఉండేటువంటిది ఆన్సర్స్ అనమాట, ఇవి కీ. సో ఈ విధంగా మనకు ప్రతిదీ నేను అప్లోడ్ చేయడం జరిగింది. తర్వాత జువాలజీకి సంబంధించినటువంటి ఫుల్ బిగ్ బ్యాంక్ ఇది. తర్వాత మ్యాప్స్ సంబంధించి 2 మ్యాప్స్ సంబంధించి కూడా నేను అప్లోడ్ చేశాను. ఇన్ కేస్ సార్ మాకు మ్యాప్స్ మాత్రమే కావాలి అనుకుంటే జస్ట్ నాకు నా నెంబర్ ఉన్నది కదా, సో 9440530728 డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ నెంబర్కి మీరు ప్లీజ్ ఫోన్ కాల్ చేయొద్దు, వాట్సాప్ పెట్టి హాయ్ సార్ అని చెప్పేసి దానికి సేమ్ అమౌంటే. మీరు మైండ్ మ్యాప్స్ కొనుక్కున్నా 499, వితౌట్ బిట్ బ్యాంక్ ఆల్సో 499, విత్ బిట్ బ్యాంక్ ఆల్సో 499 అనమాట. ఇందులో ఎటువంటి రాజీ ఏం లేదు. మీరు 500 రూపీస్ ఆ 499 ఫోన్పే చేసేసి స్కాన్ పెట్టేసేయండి. సో ఆ నెంబర్కి పెట్టేసిన తర్వాత మీకు వితిన్ 2 అవర్స్లో నేను సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మిత్రులారా, ఇది మంచి ఒక అప్డేట్. సో ఇది చాలా అద్భుతమైన మెటీరియల్. సో కావాల్సిన వాళ్ళు ఉపయోగించుకోండి. సో థ్యాంక్ యూ. So each and all of you, each and everyone, and also happy learning, and also wish you all the best for your DSC preparation.